అందరికీ నమస్కారం. ఈవీస్ అంటే ఫ్యూచర్ అని అందరూ చెప్తున్నారు. కానీ ఇండియాలో అది ప్రెజెంట్ అయిపోయిందని నా ఫీలింగ్. ఛార్జింగ్ స్టేషన్స్ పెరుగుతున్నాయి, న్యూ మోడల్స్ లాంచ్ అవుతున్నాయి అండ్ ఎక్సైట్మెంట్ అయితే పీక్స్‌లో ఉంది. మరి ఈ ఈవీ జర్నీని స్టార్ట్ చేద్దాం విత్ ద బ్రాండ్ న్యూ ఏథర్ రిస్తా. సో వాట్సాప్ గైస్, నమస్తే, ఎట్లున్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఏథర్ ఈవీని టెస్ట్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. చూద్దాం నా ఎక్స్పీరియన్స్ అయితే ఎట్లుందో షేర్ చేసుకుంటా. సో ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది కదా ఈవీ సెక్టర్ అంతా. నేను చూసిన వాటిల్లో నేను విన్న దాంట్లో అయితే ఫస్ట్ ఓలా బాగుంటుండే, ఫస్ట్ స్టార్టింగ్ లా జనరేషన్ 1 జనరేషన్ 2 ఆ టైంలో. బట్ నేను విన్న దాంట్లో ఏంటంటే కొంచెం సర్వీస్ ఇష్యూస్ అవుతున్నాయి, బండి ఇష్యూస్ చాలా వస్తున్నాయి అన్నట్టు విన్నా ఓలాలో. బికాజ్ నా ఫ్రెండ్స్ దగ్గర కూడా ఓలా ఉందన్నమాట. సో వాళ్ళు వాడుతున్నారు. ఓలా కంటే ఏదరే మంచిగా ఉంది అని చాలా మంది సజెస్ట్ చేసినారు. అసలు మెయిన్గా ఈవీ మీద ఎందుకు పడ్డా అంటే నేను ఇంట్లో ప్లాన్ చేస్తున్నాం అనమాట. సెకండరీ బైక్ ఇంకోటి, ఆల్రెడీ స్కూటీ ఉంది, ఇంకొక స్కూటీ కావాల్సి వస్తుంది ఇంట్లో, అండ్ ఇంకోటి ఈవీ తీసుకుందాం అన్న ప్లాన్ లో ఉన్నాం అనమాట. సో అందుకే ఇప్పుడు ఏథర్ టెస్ట్ చేయడానికి వెళ్తున్నా. సో దీని తర్వాత ఇంకా చాలా ఈవీస్ కూడా టెస్ట్ చేద్దాం, అన్నీ చేద్దాం. మార్కెట్లో ఏమేమి మంచి మంచి ఈవీ స్కూటీస్ ఉన్నాయో అన్నీ చూద్దాం. సో ఏథర్ గురించి మాట్లాడుతున్నా, ఇగో ఏథర్ పోతుంది చూడండి. దీంట్లో కూడా 2-3 డిఫరెంట్ మోడల్స్ ఉన్నట్టున్నాయి. మనకి ఇప్పుడు టెస్టెడ్ ఏ మోడల్ వస్తుందో, మరి టాప్ మోడల్ వస్తే బాగుండు. సో ఎవరైతే ఏథర్ కొనాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక్క వీడియో చూసి అర్థమైపోవాలి మొత్తం. అట్లా చేస్తా వీడియో. సో ఎస్ గైస్, ఫైనలీ మన చేతిలో ఏథర్ ఉంది అనమాట. దీంట్లో ఎన్ని ఫీచర్లు ఉన్నాయంటే చాలా ఉన్నాయి. అవన్నీ చెప్తే ఒక వీడియో కూడా సరిపోదు, అంత లెంతీ వస్తుంది వీడియో. నాకు తెలిసి ఇప్పుడు ఇది పవర్ మోడ్ లో ఉన్నట్టుంది. జిప్ మోడ్ అంట, 2 మోడ్స్ ఉన్నాయి అనమాట దీంట్లో, ఈకో అండ్ జిప్ అంట. జిప్ అంటే మనకి స్పోర్ట్స్ మోడల్ టైప్ లో అన్నట్టు, ఇక మొత్తం హల్చల్ అయిపోతుంది బండి. ఈకో మోడ్ అంటే మంచిగా డీసెంట్ గా సిటీలో బెస్ట్ అన్నట్టు. ఈకో మోడ్ రేస్ చేస్తే వెళ్ళిపోతుంది ఇట్లా. అంటే ఈవీ కదా, నార్మల్ గా మీకు పవర్ అనేది ఇన్స్టెంట్ పవర్ ఉంటుంది. మన పెట్రోల్ వెహికల్స్ కంటే ఈవీస్ లో ఇన్స్టెంట్ ఉంటుంది. పెట్రోల్ లో మీరు ఎంత ఏ బండి అనుకున్నా కానీ ఒక 1 సెకండ్ ల్యాగ్ ఉంటుంది. దీంట్లో అట్లా ఉండదు అనమాట. టోటల్ బ్యాటరీ నుంచే కాబట్టి మీకు ఆ ల్యాగ్ అనేది 100% అస్సలు ఉండదు. ఆ 1 సెకండ్ ల్యాగ్ కూడా ఉండదు. ఇన్స్టెంట్ మీరు రేస్ చేయగానే వెళ్ళిపోతూనే ఉంటుంది. ఆ పవర్ అయితే ఈవీస్ లో ఉంటుంది అనమాట. మీరు చూస్తున్నారు కదా, నాకు తెలిసి కెమెరా పొజిషన్ ఏమన్నా అటు ఇటు ఉంటే ఏమనుకోకండి. ఎందుకంటే నేను నా బైక్ సెట్ చేసుకున్నా కదా, సడన్ గా దీని మీదకి వచ్చేసరికి మరి అటు ఇటు అవ్వచ్చు. ఇటు పోదాం, ఖాళీ ఉంటుంది. మనం ఎప్పుడు బ్లాగ్ చేసుకునే ప్లేస్ ఇది. ఇటు పోతే ఏంటంటే ఖాళీగా ఉంటుంది. సస్పెన్షన్ చూద్దాం చూడండి, మొత్తం ఆఫ్ రోడ్ ఉంది. ఓకే, పర్లేదు అబ్బా, సిటీలో బాగుంటుంది. మనం ఇప్పుడు మెయిన్ ఫోకస్ చేయాల్సింది ఈ బైక్స్ మీద ఏంటంటే సిటీలో ఎట్లుంటుంది అనేది మెయిన్గా ఫోకస్ చేయాలి. ఎందుకంటే మనం దీన్ని వేసుకొని లాంగ్ రైడ్స్ ఎటు పోము. సో సిటీ గురించే మనం చూడాలి కాబట్టి ఆబ్వియస్లీ బెస్టే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు లాంచ్ చేసిందే సిటీ పర్పస్ కోసం అండ్ ఫ్యామిలీ పర్పస్ కోసం ఈ బైక్ని లాంచ్ చేసింది కాబట్టి ఆబ్వియస్లీ బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో ఛార్జింగ్ ఎంత ఉంది? 67% ఉంది. నాకు ఇచ్చినప్పుడు 68 ఉండే, ఇప్పుడు 67కి వచ్చిందంటే ఈ గ్యాప్లో 1% తగ్గేసింది అప్పుడే. రేంజ్ ఏమో ఇది రేంజే అనుకుంటా, 67 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇంకా అంటే ఎగ్జాక్ట్ 66 ఛార్జింగ్ ఉంటే 67 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది. అంటే 1 కిలోమీటర్ ఎక్కువ చూపిస్తుంది ఛార్జింగ్తో కంపేర్ చేస్తే. దీని టాప్ స్పీడ్ ఇదే అనుకుంటా, 80 పోతాయంటే టాప్ స్పీడ్ 80. సిటీలో దీనికంటే ఏం స్పీడ్ నడుపుతాం అబ్బా మనం, మస్తు అయిపోతుంది స్పీడ్ ఇది. కానీ చాలా వింతగా ఉంది, సౌండ్ వస్తలేదు కదా, చాలా వింతగా ఉంది సౌండ్ లేకుండా బండి నడుపుతుంటే. మజా వస్తుంది సిటీలో, మజా వస్తుంది దీంతో. ఇంత లైట్ వెయిట్ ఉంది. ఈ వెహికల్ వచ్చేసి 120 kgs. సో మీకు మస్తు లైట్ వెయిట్ ఉంటుంది. స్కూటీ పెప్ ఎట్లుంటుంది? సో స్కూటీ పెప్ కంటే ఇంకొంచెం వెయిట్ ఉంటుంది ఏమో, 5-10 కిలోస్ అంతే, దానికంటే ఎక్కువ ఏమి ఉండదు. సో చాలా లైట్ వెయిట్ ఉంది, అసలు ఈజీ టు మెనూవర్ అనమాట. సిటీలో అయితే రఫ్ ఆడించుకోవచ్చు దీంతో. ఆ సౌండ్ కూడా రావట్లేదు కాబట్టి వెహికల్ది, మనకి ఇంకా ఏదో స్పీడ్ పోతున్నట్టు ఫీలింగ్ అయితే వస్తుంది. బ్రేక్స్ కూడా మస్తు ఉన్నాయి, క్రిస్ప్గా కొడితే ఇట్లా అవుతుంది. చూడండి, మస్తు ఉంది. ఇప్పుడు ఇది స్పోర్ట్ మోడ్లో ఉంది కదా, దీన్ని ఈకోలోకి చేంజ్ చేసుకుందాం. ఆగండి, ఈకోలో చూద్దాం అసలు. మోడ్ చేంజ్ చేయాలంటే ఇది నొక్కాల. ఓకే, మోడ్ అయితే చేంజ్ చేసిన, స్మార్ట్ ఈకోలో పెట్టిన. ఇప్పుడు ఇది ఈకో మోడ్. ఇప్పుడు డీసెంట్గా పనిచేస్తుంది వెహికల్. ఇప్పుడు ఎక్కువ స్పీడ్ కూడా పోదు. మీరు చూడండి, రేంజ్ కూడా పెరిగింది, 77 కిలోమీటర్స్ వచ్చింది ఈకోలో. ఇప్పుడు 64% ఛార్జింగ్కి 77 కిలోమీటర్స్ రేంజ్ ఉంది ఈకోలో ఉన్నాం కాబట్టి. పవర్ విషయంలో వస్తే, సో టాప్ స్పీడ్ ఇప్పుడు 60 ఇంకా. ఇందాక మనకి 80 వరకు పోయింది కదా, ఇప్పుడు చూడండి 60, 64
ఆ 65 అయితే క్రాస్ అయితే లేదు. ఈకోలో అయితే 60-65 పోతుంది. ఆ పవర్ తగ్గింది కొంచెం ఈకోలో ఉన్నాం కాబట్టి. అండర్ పవర్ ఏమనిపిస్తలేదు, డీసెంట్ పవరే ఉంది ఈకోలో కూడా. దీంట్లో ఒక ఫీచర్ ఏముందంటే, ఇప్పుడు నేను యాక్సిలరేట్ చేస్తున్నా కదా, యాక్సిలరేట్ రివర్స్ చేసిన అనుకోండి బ్రేక్ అయిపోతుంది అంట వెహికల్ ఆటోమేటిక్గా. చూడండి నేను బ్రేక్ వేయకుండానే ఆగుతుంది, చూసినా నేను రివర్స్ చేస్తున్నా ఇక్కడ యాక్సిలరేషన్. మస్తు ఉంది ఈ ఫీచర్ అయితే, చాలా హెల్ప్ అవుతుంది. మనం అంటే బ్రేక్ ప్యాడ్స్ కానీ అవి ఏమున్నా కానీ ఎక్కువ లైఫ్ ఇస్తాయి మనకి ఇట్లా. అంటే మనం బ్రేక్ కొట్టకుండా యాక్సిలరేటర్ తోనే బ్రేక్ కూడా వేయొచ్చు మనం. ఈ ఫీచర్ అయితే చాలా బాగుంది. 50లో ఉన్నా కదా స్పీడ్, రివర్స్ అంటున్నా చూడండి 40. నేను బ్రేకే వేయట్లేదు సార్, బ్రేక్స్ పట్టకుండా బండి ఆపేస్తా చూడండి. చూడండి మొత్తం అయిపోయింది, చూసిండ్రా? బ్రేక్ ఆటోమేటిక్, ఐ మీన్ యాక్సిలరేషన్ తోనే బ్రేక్ పడ్డది. సస్పెన్షన్ కూడా అసలు ఏం మస్తు ఉంది అసలు సస్పెన్షన్ కూడా. నాకు ఆ బంప్స్ అసలు తెలియని కూడా తెలియలేదు. సో ఒకటే ఏంటంటే పక్కన పోతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే సౌండ్ రాదు కాబట్టి పాపం వాళ్ళకి తెలియదు మనం పక్కకి వెళ్ళి పోతున్నట్టు. కొంచెం డిస్టెన్స్లో నుంచే మనం పక్కకి వెళ్ళి పోతే బెస్ట్. గో 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 గో. కానీ మనం ఎంత పోయినా కానీ ఇది పోయేది 80 స్పీడే, కానీ ఆ పవర్ డిఫరెన్స్ ఉంటుంది అంతే. సో పవర్ మోడ్లో పెట్టుకుంటే 80 స్పీడే మనం పోయేది ఎంతనా. సో ఇంకా దీంట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి, గూగుల్ మ్యాప్స్ అవన్నీ ఉన్నాయి. సో మీరు అసలు ఎక్కడ కాంప్రమైజ్ లేదా ఆడ, ఏ ఫీచర్ ఉన్నా కానీ అన్నీ ఉన్నాయి. ఆటో హోల్డ్ కూడా ఉందంట దీంట్లో. స్లోప్లో ఉన్నారనుకోండి, నార్మల్ బైక్స్ అయితే వెనకకి జారిపోతుంటే ఇట్లా బ్రేక్ పట్టుకొని ఉండాలి కదా, దీంట్లో అది అవసరం లేదు, బ్రేక్ కూడా పట్టుకోవాల్సిన అవసరం లేదు. సో బండి ఓవరాల్ లుక్ అయితే చూడండి ఇట్లుంది. సో ఈ కలర్ షేడ్ కూడా చూడండి ఒకసారి, బ్లూ కలర్ వచ్చి ఎంత మస్తు ఉంది కలర్, డార్క్ కలర్ చాలా బాగుంది. మీకు వెనకాల బ్యాక్ సపోర్ట్ కూడా ఉందన్నమాట, వెనకాల కూర్చున్న వాళ్ళకి కంఫర్టబుల్ ఉండడానికి. సీట్ చూడండి అసలు ఎంత పెద్దగా ఉంది, ఇద్దరు ఈజీగా కంఫర్టబుల్గా కూర్చుంటారు అబ్బా. సో లైట్స్ విషయానికి వస్తే 2 DRLs వచ్చినాయి. ఇది మెయిన్ హెడ్ లైట్ అనమాట, ఈవీ కాబట్టి గ్రీన్ కలర్ నెంబర్ ప్లేట్ ఉంటుంది. సో సీట్ కూడా చూడండి 3 కలర్స్ ఉన్నాయి అనమాట, బ్లాక్, ఎల్లో, గ్రే. బ్యూటిఫుల్ కలర్ మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. వెనకాల లైట్ వచ్చేసరికి బ్రేక్ లైట్, ఇండికేటర్స్ ఇవి, అండ్ ఏథర్ బ్రాండింగ్. అండ్ దీంట్లో ఇంకొక మంచి ఫీచర్ ఏంటంటే, ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ని నొక్కితే సో మనకి రివర్స్ మోడ్ ఆన్ అవుతుంది. సో కొన్ని సిచ్యువేషన్స్లో వెనక్కి తీయలేము, లైక్ లేడీస్ ఉంటారు. సో నార్మల్గా లేడీస్ ఎవరైనా డ్రైవ్ చేస్తే వాళ్ళు వెనక్కి తీయడానికి కొంచెం కష్టపడతారు. సో ఈ బటన్ నొక్కేసి మనం జస్ట్ యాక్సిలేట్ చేస్తే బండి వెనక్కి పోతుంది, మంచిగా రివర్స్ వెళ్తుంది బండి. ఈ ఫీచర్ కూడా క్రేజీ ఉంది అసలు. మళ్ళీ బటన్ నొక్కేస్తే మళ్ళీ రేజ్ చేస్తే ముందుకు వెళ్తుంది. సో ఇప్పుడు నేను మీకు వీడియోలో మెయిన్ ఫీచర్స్ గురించి చూపించిన, ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో ఫీచర్స్. నేను ఇప్పుడు నావిగేషన్ చూద్దామని ట్రై చేస్తున్నా, కానీ ఇది రన్నింగ్ లో పని చేయట్లేదు. అది సెట్ చేసుకునేటప్పుడు స్క్రీన్ చూసుకుంటే నడుపుతారు కదా, సో అందుకే ఇది రన్నింగ్ లో పని చేయట్లేదు, ఆగినప్పుడే పని చేస్తుంది అది. సో దీనికి ఏంటంటే కీయే వస్తుంది అనమాట. నార్మల్గా ఓలా వాటికి జస్ట్ బటన్ ఉంటుంది, సో మనం దగ్గర రాగానే బటన్ అట్లా ఓపెన్ అవుతుంది, కానీ దీనికైతే కీయే వచ్చింది. దీని మీద కూడా మంచి బ్రాండింగ్ ఉంది, ఏథర్. సో గైస్ రైడ్ రివ్యూ అయితే చూసిండు కదా, ఎట్లా అనిపించింది మరి ఏథర్ రిస్తా? నాకైతే మస్తు అనిపించింది. ఆ రైడింగ్ ఎక్స్పీరియన్స్ కానీ, ఆ ఫీచర్స్ కానీ, ఆ అపీరియన్స్ కూడా స్కూటీ చాలా బాగుందన్నమాట. మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ స్కూటీ లాగా అయితే ఉంది. సో కమింగ్ టు ద ఫైనల్ పాయింట్, ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్లీ ఏథర్ రిస్తాలో 2 మోడల్స్ ఉన్నాయన్నమాట, ఒకటి ఎస్ వేరియంట్ అండ్ ఇంకోటి జెడ్ వేరియంట్. సో జెడ్ వేరియంట్లో మళ్ళీ 2 మోడల్స్ ఉన్నాయి, ఒకటి 2.9 కిలోవాట్ బ్యాటరీ వచ్చేది, ఇంకోటి 3.9 కిలోవాట్ బ్యాటరీ వచ్చేది. సో ప్రైస్ ఎట్లా చేంజ్ అవుతుందంటే, కలర్ బట్టి ప్రైస్ చేంజ్ అవుతుంది. సో మనం తీసుకునే కలర్ బట్టి ప్రైస్ అనేది ఉంటుంది అనమాట. నేను ఏదైతే రివ్యూలో చూపించానో అది అన్నిటికంటే టాప్ మోడల్, అది జెడ్ వేరియంట్ 3.9 కిలోవాట్ బ్యాటరీ వేరియంట్ అనమాట. అది ప్రైస్కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ యాక్సెసరీస్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఈ పేపర్లో ఉన్నాయి. మీకు ఈ పేపర్ ఇక్కడ వీడియోలో యాడ్ చేస్తా, తప్పకుండా చూడండి, ఎందుకంటే దీంట్లో ఆప్షన్స్ అనేది చాలా ఉన్నాయి అనమాట. సో ఇవన్నీ చెప్పుకుంటా పోతే వీడియో చాలా లెంతీ అయిపోతుంది, అందుకే నేను ఈ బ్రోచర్ని ఇక్కడ యాడ్ చేసేస్తున్నా, తప్పకుండా చెక్అవుట్ చేయండి. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం తీసుకునే కలర్ బట్టి ప్రైస్ అనేది ఉంటుంది అనమాట. సో సింపుల్గా స్టార్టింగ్ రేంజ్ చెప్పాలంటే 1,37,000 ఆన్ రోడ్ ఉంది రిస్తా ఎస్, అండ్ టాప్ మోడల్ వచ్చేసరికి 1,81,000 వరకు వెళ్తుంది. అది రిస్తా జెడ్ అనమాట, 3.7 కిలోవాట్ బ్యాటరీ వర్షన్. సో మీకు బ్యాటరీ పరంగా చెప్పాలంటే 2.9 కిలోవాట్ బ్యాటరీలో అండ్ 3.7 కిలోవాట్ బ్యాటరీలో ఫీచర్స్ అన్నీ సేమే అండ్ పవర్ కూడా సేమే.
బట్ ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది అంటే మీకు ఛార్జింగ్ పెట్టినప్పుడు ఛార్జింగ్ 100% రావడానికి అయ్యే టైం ఉంటుంది చూడండి, ఆ డ్యూరేషన్ అనేది కొంచెం చేంజ్ ఉంటుంది. అండ్ మెయిన్లీ వెహికల్ ఫుల్ ఛార్జ్కి వచ్చే రేంజ్ ఉంది కదా, ఆ రేంజ్లో చేంజ్ ఉంటుంది అనమాట. సో 3.7 వర్షన్లో నేను విన్నది ఏంటంటే ఫుల్ ఛార్జ్కి అరౌండ్ 150 to 160 కిలోమీటర్స్ వస్తుందంట. అండ్ 2.9 వర్షన్లో ఏంటంటే మీకు అదే తగ్గిపోతుంది, అరౌండ్ 120 వరకు ఇవ్వచ్చు. సో ఇప్పటి నుంచి వచ్చే కొన్ని వీడియోస్ ఈవీకి సంబంధించినవి ఉండొచ్చు, బికాజ్ నాకు అదొక ప్లేలిస్ట్ తయారు చేయాలని ఉంది. సో ఈవీకి సంబంధించిన వెహికల్స్ అన్నీ రివ్యూ చేసి అదొక ప్లేలిస్ట్ తయారు చేయాలని ఉందన్నమాట. సో ఎవరైతే ఈవీ కొనాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఈవీ సెక్టరే కాకుండా ఇంకా చాలా బైక్స్ రివ్యూ చేసిన వీడియోస్ ఉన్నాయి. సో డెఫినెట్గా అవి కూడా చెక్అవుట్ చేయండి. అండ్ మీ ఒపీనియన్ కూడా తప్పకుండా కమెంట్స్లో మెన్షన్ చేయండి, సో దట్ నాకు కూడా తెలుస్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. చలో బాయ్ బాయ్, జై హింద్.